మా నిషాద అనే రామాయణ మొదటి శ్లోకంలోనే రామాయణ 7 కాండల అర్థాలు ఉన్నాయని చెబుతారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? మా నిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంత్యం యునాతేకం అవధీహి కామమోహితం. వాల్మీకి రామాయణంలో అసలు మొట్టమొదటి శ్లోకం, ఒక వాల్మీకి రామాయణం ఏంటమ్మా, సారస్వతంలోనే మొట్టమొదటి శ్లోకం సాహిత్యంలో. చెట్టు మీద ఉన్నటువంటి 2 క్రౌంచ పక్షులు, క్రౌంచము అంటే వంకరగా పోయేటువంటి స్వభావం కలిగినది పక్షి. ఆ పెట్టల్లో మగ పెట్టని ఒక వేటగాడు కొట్టాడు. కొడితే, అరే వేటగాడా, పక్షుల్లో ఒకదాన్ని కింద కొట్టావు, నీకు శాశ్వతమైనటువంటి కీర్తి రాకుండా ఉండుగాక. ఇదే ఆ శ్లోకం యొక్క భావం మామూలుగా చెప్పుకోవాలంటే. కానీ సరస్వతీదేవి వాల్మీకి నోటి వెంట మొత్తం 7 కాండలు ఆయన రాయదలుచుకున్నాడు. మొట్టమొదటి శ్లోకం ఆ 7 కాండలు ఇందులోనే పెట్టేసేట అని పెద్దవాళ్ళు చెప్పారు. ఎట్లా? మొట్టమొదట మా నిషాధ. మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా బాలకాండ. లక్ష్మీదేవి ఎవరు? సీతమ్మ. బాలకాండ సీతాదేవి యొక్క వివాహంతో పూర్తవుతుంది. పరశురాముడి యొక్క గర్వభంగం, అది ధనస్సుని గ్రహించడం అది చిన్న అంశం. కానీ సీతాదేవి వివాహంతో బాలకాండ పూర్తయిపోతుంది. కాబట్టి మా నిషాద అనేటువంటి పదంలో బాలకాండను తీసుకొచ్చాడు. ప్రతిష్టాత్వం అగమహ అంటే చక్కగా అయోధ్యాకాండ. ఇక్కడ మనకంటే నువ్వు అయోధ్యాకాండలో పితృవాక్య పరిపాలనకి సంబంధించి రాముల వారి యొక్క ఆ దీక్షా ప్రతిజ్ఞ ఇవన్నీ నెరవేర్చాడు అయోధ్యాకాండ. శాశ్వతీ సమాహ, శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించాడు పితృవాక్య పాలన చేస్తూ. అరణ్యకాండ, అరణ్య సంచారం చేస్తూ శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నాడు. మానిషాద ప్రతిష్టాత్వం అగమహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాత్. క్రౌంచము మిథునము. మిథునము అంటే జంట, వంకరగా పోయేటువంటి పక్షుల జంట అని అక్కడ అర్థం. ఇక్కడ వంకరగా పోయేటువంటి స్వభావం కలిగిన వాడు వాలి. వాలి తారా జంటల్లో వాలి అనేటువంటి మగవాడిని నువ్వు చంపావు. కిష్కింధాకాండ. యత్ క్రౌంచ మిథునాత్. ఏకం, ఏకం ఒకే ఒక్కడు. మొత్తం సుందరకాండ మొత్తం కూడా ఒకే ఒక్కడి మీద ఆధారపడి ఉంది. ఏకాంగ వీరుడు అంటాడు అన్నమయ్య. కాబట్టి ఒకే ఒక్కడి మీద కథ మొత్తం ఆధారపడింది. హనుమంతుడు, ఆంజనేయుడు. కాబట్టి ఆంజనేయుడికి స్వామికి సంబంధించినటువంటిది సుందరకాండ. ఏకం. అవధీహి. అవధీహి అంటే రావణాసురుణ్ణి నువ్వు చంపావు. రావణాసురుణ్ణి చంపినటువంటి కాండ యుద్ధకాండ. కాబట్టి అవధీహి యుద్ధకాండ అయిపోయింది. ఇక చిట్ట చివర కామమోహితం ఉత్తరకాండ. ఎలాగండి ఉత్తరకాండ అంటే అన్ని సుఖాలు అనుభవించి సీతమ్మ మళ్ళీ మునిపత్నుల్ని చూడాలి, ముని ఆశ్రమాలని చూడాలి అనేటువంటి ఒక మోహం చెందిందట లోకక్షేమం కోసం, తన అవతార పరిసమాప్తి కోసం. అందువల్ల కామమోహితం, ఒక మోహాన్ని అంతటి తల్లి లోకం కోసం పడింది కాబట్టి ఉత్తరకాండ. ఉత్తరకాండలోనే ఆవిడికి ఋష్యాశ్రమాలు చూడాలని అనిపిస్తుంది. కాబట్టి సరస్వతీదేవి ఆ ఆదికవి యొక్క ఆ మొట్టమొదటి శ్లోకంలోనే మానిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతి సమాహ అనే శ్లోకంలో రామాయణానికి సంబంధించిన 7 కాండల్ని అత్యద్భుతంగా ఆవిష్కరించాడని చెప్పి పెద్దవాళ్ళు వ్యాఖ్యానం చెప్పారు.